కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి అని తెలిసిన ఈ పుణ్య ప్రదేశంలో ఆది శంకరాచార్య స్థాపించిన శృంగేరి శారదా పీఠం ఉంది. ఆ పీఠంలో ప్రధాన దేవతగా శారదాంబ ఉన్న ఆమె ప్రవేశించిన స్థలంలో ఒక ఎంతో గొప్ప భావార్థాన్ని కలిగిన శ్రీచక్ర పేరుతో కూడిన యంత్రాన్ని గూర్చి ప్రత్యేకంగా చెప్పవచ్చు. శ్రీచక్ర అనే దృశ్యరూపం బిందువు నుండి మొదలై దాని చుట్టూ 9 అంతర్గత త్రిభుజాలు ఏర్పడి వాటి ద్వారా మొత్తం 43 చిన్న త్రిభుజాల్ని గుణించి ఉంటుంది. వీటిని మించి అష్టపెట్లు, 11 పట్టు లోటస్ ఆకారాలు, భూపుర అనే బాహ్య చతుర్మాకారం కూడా ఉంటుంది. బిందు అన్నది ఆ చక్రంలో ఆ నిమిషంలో మొట్టమొదటి కేంద్ర బింబం. ఇది అనుసృష్టి విశ్వాధారం మీడియం అని అర్థం చేసుకోవచ్చు. శ్రీచక్రం మైక్రోకాస్ మధ్య సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ప్రత్యక్షంగా శివశక్తి ఆత్మాన్ని లయకి తీసుకెళ్తుంది. 4 త్రిభుజాలు శివుడు, 5వ త్రిభుజాలు శక్తి సూచిస్తాయని చెప్పబడుతుంది. మన ఆత్మ జీవితం, సృష్టి ధర్మాలు, ఆధ్యాత్మిక బయోకాస్మిక్ ఎనర్జీలు ఇవన్నింటినీ ఈ చక్రం ద్వారా గణితంగా భావించడం జరుగుతుంది. శృంగేరి శారదాంబ దేవాలయంలో మొదటగా ఒక సాధారణ రాతిపై కర్వ్డ్ అయిన శ్రీచక్రంపై శాండల్వుడ్ దేవత ప్రతిమను చేసినట్లుగా వర్ణించబడింది. ఆపై కాలక్రమేణా ఈ స్థలంలో పెద్ద ఆలయ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం బంగారు ప్రతిమ, భారీ మహామండపాలు, గొప్ప కళాగృహం లభ్యమైనవి. ఇది శ్రీచక్రంగా కూడా చెప్పబడుతుంది. దేవత ఆ స్థలంలో తమ అధికారాన్ని ధారణ చేసినట్లుగా భావించబడుతుంది. సమకాలీన పరిశోధనల ప్రకారం ఈ చక్రంలోని త్రిభుజాల సమీకరణలు, రేఖల పరిమాణాలు, కోణాలు ప్రత్యేక గణిత సంబంధాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకి 9x9 రూపకల్పనలో బిందువుకు 9 అంగుళాల పరిధి ఇచ్చిందే బాహ్య భాగాల్లో శుద్ధ గణిక విధానాలు కనిపిస్తున్నాయని చెప్పబడింది. ఇది మేఘాల తరంగాల మహాశక్తుల జాలకట్టుగా భావించబడింది. కాస్మిక్ యాంటెన్నా అని ఓ అధ్యాపకుడు పేర్కొన్నాడు. ఈ చక్రాన్ని ధ్యాన విధానంలో ఉపయోగించడం ద్వారా మన మనసును బాహ్యం కలిసి లోతైన స్థితికి తీసుకెళ్లగలదని నమ్మకం ఉంది. అడ్డంకులు, భయాలు, అవసరాలు ఉన్నప్పుడు ఈ చక్రాన్ని ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతికి అవకాశం ఉంటుంది. ఆలయాల్లో, పూజా స్థలాల్లో ఈ చక్రాన్ని స్థాపించడం ద్వారా ఆ స్థలంలో శక్తి సమీకరణంగా ఉంటుందని భావిస్తారు. శృంగేరిలోని శ్రీచక్రం కేవలం ఒక కళాత్మక చిత్రం కాదు, అది విశ్వవ్యాప్త శక్తుల గణితం, ఆధ్యాత్మిక వేదాంత భాష్యమయం. మనం ఈ చక్రాన్ని చూసి ఆ కేంద్ర బిందువు నుంచి బయటకు విస్తరించు త్రిభుజాల విలాస సంబంధాలు చూసినప్పుడు మనం ఏకత్వం గురించిన సత్యాన్ని ఆలోచించవచ్చు.